అప్పుడు వెనక్కి చూస్తే పెద్దగా మనం గొప్ప గొప్ప చదువులు చదివేంత అవకాశం కనిపించట్లేదు. అంటే నల్గొండలో ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతుంటే అక్కడికి రోజు వెళ్ళి రావడానికి ఆటో చార్జీలు, బస్ చార్జీలు కూడా ఇంట్లో అడగలేని పరిస్థితి ఇది. ట్రాక్టర్లు రాళ్ళు వేసే ట్రాక్టర్లు మా ఊరికుండేవి. ఆ స్కూల్ టైమ్ అయితుంటే ఎప్పుడు స్కూలు టైమ్ అయిపోతుందో, ఎప్పుడు ఆ ట్రాక్టర్ సౌండ్ బట్టి హ్మ్. స్వరాజ్ ట్రాక్టర్లుండేవి. అబ్బా! ఆ ట్రాక్టర్ ఎళ్ళిపోయింది. లక్ష్మారెడ్డి ట్రాక్టర్ ఎళ్ళిపోయింది. మా రోడ్డు మీదే మా స్కూలు. మళ్ళీ ఆడ రాళ్ళేసుకొని మళ్ళీ తిరిగొచ్చేటప్పటికి ఈ స్కూల్ అయిపోతే బావుండురా అని ఆ! చెప్పి, అయిపోకుండా ఇంకొక క్లాస్ ఉండగానే పరిగెత్తి ఆ ట్రాక్టర్ అలా పోతా ఉంటే పరిగెత్తుకుంటూ రోడ్డు మీద ఎనక ఏదో ఒకటొచ్చి జారి పడ్డామా, ఏదో ఒకటొచ్చి గుద్దేస్తది. అప్పుడు ఉన్న దాంట్లో ట్రాక్టర్‌ని అందుకోవాలి మనం. మళ్ళీ ఇంటికెళ్ళలేము కదా! అవును. చార్జీలు లేవు కదా! ఎన్ని కిలోమీటర్లుంటది స్కూలుకను? 6, 5, 6 కిలోమీటర్స్ అమ్మో! ఉంటుంది. ఓకే. సో, అలాంటి పరిస్థితులలో మనం చదవగలుగుతామా? హ్మ్. చదివి వచ్చే ప్రపంచమంతా ఇంగ్లీష్ మీడియాలు ఇదంతా ఉంటుంది. మా నాన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. సో, నాకు దేవుడు ఈ పాట ఇచ్చాడు గదా! ఇంతమందిలో నాకు ఈ పాట అవార్డొచ్చింది గదా! సో, దీన్ని పట్టుకొని నేను ఎందుకెళ్ళలేను అని అది అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను. ఇంక నేను